ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ 10 లక్షలు నీ దగ్గరే ఉంచురా. రేపు ఆఫీస్లో ఒకరికి ఇవ్వాలి. నా దగ్గర ఎందుకు పిన్ని? మీ దగ్గరే ఉంచండి. ఇది ఆఫీసు డబ్బురా, నీ దగ్గరే ఉండాలి. అదేంటి పిన్ని, కొత్తగా నాకు డబ్బులు ఇస్తున్నారు? ఆఫీస్కి సంబంధించి అన్నీ మీరే చూసుకుంటారు కదా. ఇప్పటి వరకు అలాగే జరిగింది. ఇక నుంచి అన్నీ నీ చేతుల మీదుగానే జరుగుతాయి. ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? రామ్కి మహాలక్ష్మి డబ్బులు అప్పచెప్తోందంటే ఏదో చేయబోతుంది. ఎందుకు పిన్ని నాకు అప్పచెప్తున్నారు? కొత్తగా రామ్కి బాధ్యతలేంటి మహా? ఎందుకు? అన్నీ నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు కదా, మళ్ళీ రామ్తో ఎందుకు? సంతకాలు పెట్టడం తప్ప రాముకు వేరే పని ఉండకూడదని మీరే చెప్పారు కదా వదిన. రామ్కి బర్డెన్ అవ్వకూడదని అలా చెప్పాను. ఇది వరకంటే అంతా మనమే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా మనలోకి కొందరొచ్చారు. నేనేదో రామ్కి అన్యాయం చేస్తున్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ రకంగా సీతం సాధించాలనుకుంటున్నావా చెల్లాయ్? సీతని టార్గెట్ చేయడానికి ఇదొక ఎత్తు అన్నమాట. నా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్లకు నేను సమాధానం చెప్పాలి కదా. అలాంటి వాళ్లకు ఎలాంటి అనుమానం లేకుండా కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు రామ్కి చెప్పి రామ్కి తెలిసే చేద్దామనుకుంటున్నాను. అప్పుడు ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు కదా. మీరు ఎందుకు ఇలా అంటున్నారో అర్థమైంది పిన్ని. మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు నేను ఫెయిర్గానే ఉన్నాను రా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా తెలియాలి. అప్పుడు సీతేదో తెలియక మీతో అలా మాట్లాడింది పిన్ని. ఆ తప్పుకి తను మీకు సారీ కూడా చెప్పింది. అంతటితో ఆ విషయాన్ని వదిలేయండి పిన్ని. లేదు రామ్, నిన్న సీత మాట్లాడింది రేపు ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ఇంకెవరైనా అంటే నేను రేవతి గారు అనే? ప్రతిసారి నేను సమాధానం చెప్పలేను కదా. ఇకపై సీతే మిమ్మల్ని ఏమీ అడగదు. ఇంకెవరు అడుగుతారు పిన్ని? మనుషుల గొంతులు కూడా గొర్రెల్లాంటివే రామ్. ఒక గొర్రె చేసిన పని మిగతా గొర్రెలన్నీ చేసినట్టు ఒక గొంతు చేసే పిచ్చి పని దాన్ని ఫాలో చేసే గొంతులు కూడా చేస్తాయి. ఆ గొర్రెలకు సమాధానం చెప్తూ కూర్చోవడం నా పని కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.